తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో 3, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. రైట్గా తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన అయితే నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, దీపిక, ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చే నెల 3వ తేదీన విడుదల కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను కేంద్రం జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ అదే నెల 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ తర్వాత మార్చి 3న ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. ఓట్ల లెక్కింపుకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, అలాగే పోలింగ్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకి సంబంధించినటువంటి నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి సంబంధించినటువంటి పోలింగ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేపట్టింది. ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించినటువంటి గడువు ఏదైతే ఉందో ఆ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి ఈ పోలింగ్ జరుగుతుంది. అయితే ఈ పోలింగ్కి సంబంధించి పట్టభద్రులకి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే జాబితాని కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నిక అనేది ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏదైతే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్తో పాటు 10వ తేదీ వరకు కూడా ఈ ఏదైతే నమోదు చేసుకునేందుకు ఓటు ఏదైతే నామినేషన్ వేసేందుకు గడువు ఇవ్వడం జరిగిందో నామినేషన్ ఉపసంహరణకి సంబంధించి 13వ తేదీ ఉపసంహరణకు గడువు ఇవ్వడం జరిగింది. అలాగే 27వ తేదీన పోలింగ్తో పాటు మార్చి 3న లెక్కింపు ఉండేలాగా కూడా నోటిఫికేషన్లో జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నగారా అయితే ఆంధ్రప్రదేశ్లో మరొక 3 రోజుల్లో మోగబోతోంది. దీపిక.